శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కౌశికుడికి ధర్మవ్యాధుడికి జరుగుతున్నటువంటి సంభాషణని వింటున్నాం మనం. ఆ కౌశికుడికి అనేకములైనటువంటి ధర్మోపదేశాలు చేసాడు ధర్మవ్యాధుడు. తల్లిదండ్రుల యొక్క సేవ ఎటువంటిదో, దానివలన ఎటువంటి పుణ్యఫలం లభిస్తుందో ఆ విషయం అంతా కూడా తెలియజేశాడు. అంతేకాకుండా నాకు ప్రత్యక్షమైనటువంటి దేవతలు తల్లిదండ్రులేనయ్యా, అందువల్ల దేవతలకి నేను చేసేటువంటి ఏ పూజలైతే ఉన్నాయో అవన్నీ కూడా నా ప్రత్యక్ష దేవతలైనటువంటి తల్లిదండ్రులకి నేను చేస్తున్నాను అనేటువంటి విషయం చెబుతూ, నువ్వు కూడా వాళ్ళని సంతోషపెట్టడం కోసమని నువ్వు కూడా నీ ఇంటికి వెళ్ళవయ్యా. నీకు ఏ విధమైనటువంటి ధర్మము నష్టం కాదు. నువ్వు గొప్ప తపస్వి చేసినటువంటి వాడవు, అంతేకాకుండా చక్కగా వేదాధ్యయనం చేసినటువంటి వాడవు, ధర్మతత్పరుడవు. అందువల్ల తప్పనిసరిగా నువ్వు నీ ధర్మానుష్ఠానం సిద్ధించాలి అంటే నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు. ఆ తల్లిదండ్రులకి దూరంగా ఉండి నువ్వు ఎంత ధర్మానుష్ఠానం చేసినా అది వ్యర్థమే. అందువల్ల వాళ్ళని సంతోషపెట్టు అని ధర్మవ్యాధుడు ఆ కౌశికుడికి ఉపదేశించాడు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ విధమైనటువంటి పరాకు లేకుండా వాళ్ళ సేవలో కాలం గడపవయ్యా. ఇంతకంటే గొప్పదైనటువంటి ధర్మం ఏది కూడా నాకు కనిపించదు అని తెలియజేశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడైనటువంటి కౌశికుడు ధర్మవ్యాధుడితో అంటున్నాడు, ఇహాహమాగతో దిష్ట్యా మే సంగతం త్వయా ఈదృశా దుర్లభా లోకే నరా ధర్మ ప్రదర్శకాః. నేను ఎంతో పూర్వసంచితమైనటువంటి భాగ్యం వలన ఇక్కడికి వచ్చానయ్యా. అటువంటి అదృష్టం వలనే నీ సాంగత్యం కూడా లభించింది. ధర్మ మార్గాన్ని చూపించేటువంటి మనుష్యులు అసలు దుర్లభం, దొరకరు అసలు. అటువంటిది నాకు నువ్వు దొరికావు. ఏకో నరసహస్రేషు ధర్మవిత్ విద్యతే నవా ప్రీతోస్మి తవ సత్యేన భద్రం తే పురుషర్షభా. చాలా గొప్ప మాట చెబుతున్నాడు. 1000 మంది మనుషుల్లో ధర్మం తెలిసినటువంటి వాడు ఒక్కడైనా ఉంటాడో ఉండడో తెలియదయ్యా. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కానీ నీ నిజాయితీ ఉంది చూసావా, అది చాలా ఆనందం కలిగించిందయ్యా నాకు. అందువలన నీకు మేలు కలుగుగా కానీ ఒక ఆశీస్సు కూడా ఇచ్చాడు. పతమానోద్య నరకే భవితాస్మి సముద్ధృత భవితవ్యమథైవంచ యదృష్టోసి మయానఘా. ఓ పుణ్యపురుష, నరకంలో పడుతున్నటువంటి నన్ను ఉద్ధరించావయ్యా. నువ్వు తల్లిదండ్రుల యొక్క సేవ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని నువ్వు నాకు గుర్తెరిగించావు. తెలవదని కాదు, నేనేదో నా ధర్మానుష్ఠానం కోసమనో వేదాధ్యయనం కోసమనో వాళ్ళని విడిచిపెట్టి దూరంగా వచ్చాను. కానీ నేను చేసేటువంటిది సరైనటువంటి పద్ధతిలో లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు చాలా చక్కగా సూచించావు. తప్పనిసరిగా అక్కడికి వెళ్ళని చెప్పావు. అందువలన నరకంలో పడేటువంటి నన్ను ఉద్ధరించావయ్యా. నీ దర్శనం వల్ల, నీ ఉపదేశాన్ని అనుసరించి ఇక ముందరంతా కూడా నేను నడుచుకుంటూ ఉంటాను. అనేకములైనటువంటి ధార్మిక విషయాలు నువ్వు తెలియజేసావు, నా సందేహాలన్నీ పోగొట్టావయ్యా అని చెప్పాడు. రాజా యయాతిర్దౌహిత్రైః పతితస్తారితో యథా సద్భిః పురుషశార్దూలా తథాహం భవతా ద్విజః. స్వర్గం నుంచి నేల మీద పడినటువంటి యయాతి మహారాజుని ఆయన పుత్రికాపుత్రులైనటువంటి అష్టకాదులు ఉద్ధరించినట్టుగా బ్రాహ్మణుడు నేను అందరికీ చెప్పవలసినటువంటి స్థితిలో ఉండేటువంటి బ్రాహ్మణుడు, అటువంటి బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా నాకు నీ ఉపదేశం అనేటువంటిది నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందువలన బ్రాహ్మణుడు అయినటువంటి నన్ను నువ్వు ఉద్ధరించవయ్యా అని చెప్పాడు. మాతా పితృభ్యాం శుశ్రూషాం కరిష్యే వచనాత్ తవ నాకృతాత్మా వేదయతి ధర్మ వినిశ్చయం. నీ మాటను అనుసరించి నేను తప్పనిసరిగా మాతాపితృ సేవ చేస్తాను. అంతఃకరణం పరిశుద్ధం కానిటువంటి వాడు ధర్మాధర్మ నిర్ణయాన్ని చక్కగా చెప్పలేడయ్యా.
అందువల్ల ముందర మన మన చిత్తశుద్ధి ఉండాలి, అంతఃకరణం పరిశుద్ధంగా ఉండాలి. అందువలన ఆ అంతఃకరణమైనటువంటి పరిశుద్ధతను పొందినటువంటి వాళ్ళని నేను తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుంటానయ్యా. దుర్జ్ఞేయ శాశ్వతో ధర్మ శూద్రయోనౌ హి వర్తతే నత్వాం శూద్రమహం మన్యే భవితవ్యం హి కారణం. శూద్ర జాతిలో జన్మించినటువంటి వాడికి సనాతనమైనటువంటి ధర్మం తెలవడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే అతనంత పురాణ సంగ్రహాన్ని లేకపోతే అక్కడ ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకోవడానికి తగిన విధంగా ప్రయత్నించేటువంటి అవకాశాలు తక్కువ కాబట్టి వాడికి ధర్మ విషయంలో అంతటి బుద్ధి పరిపక్వత అనేటువంటిది ఉండకపోవచ్చు. కానీ నేను శూద్రుడిగా అనుకోవట్లేదయ్యా. దీనికి ఏదో ప్రత్యేక కారణం ఉంటుంది. నీ యొక్క గొప్పతనమో, నీ యొక్క పూర్వజన్మ సంచితమైనటువంటి పుణ్య విశేషమో, లేకపోతే నీ యొక్క పూర్వజన్మ వాసన, ఏదో ఒక అద్భుతమైనటువంటి కారణం ఉంటుందయ్యా. నువ్వు ఇంత గొప్ప ధార్మికుడమైనటువంటి అవడానికి, నీ ఇంత ధర్మం తెలిసి నీ యొక్క ప్రవర్తన అంతా కూడా నువ్వు కొనసాగించడానికి ఒక మహత్తరమైనటువంటి కారణం ఏదో ఉంటుందయ్యా. ఏన కర్మ విశేషేణ ప్రాప్తేయం శూద్రతా త్వయా ఏతదిచ్ఛామి విజ్ఞాతుం తత్వేన హి మహామతే కామయా బ్రూహి మే సర్వం సత్యేన ప్రేతాత్మన. అది కూడా నీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడికి నీకు నీ పూర్వజన్మ సంచితమైనటువంటి పుణ్య విశేషం కానీ, లేకపోతే నీ పూర్వజన్మ తాలూకు ఆ సంస్కారం కానీ, నీకు రావడానికి గల కారణాలన్నీ కూడా నీకు తెలిసే ఉంటుందయ్యా. అందువల్ల ఏ పూర్వజన్మ కర్మ విశేషం వల్ల నీకు ఈ శూద్ర జన్మ కలిగిందో నేను యథార్థంగా తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా. అందువలన పవిత్రమైనటువంటి అంతఃకరణతో నిజాన్నంతా కూడా నువ్వు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, హాయిగా నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు ధర్మవ్యాధుడు చెబుతున్నాడు, అనతిక్రమణీయా వై బ్రాహ్మణ మే ద్విజోత్తమ శృణు సర్వమిదం వృత్తం పూర్వదేహే మమానఘ. ఓ బ్రాహ్మణోత్తమ, బ్రాహ్మణులని నిరాదరించడం అనేటువంటిది ఎవ్వడికి కూడా తగదు. అది తగినటువంటి పని కాదు. అందువల్ల నాకు పూర్వజన్మలో కలిగినటువంటి ఈ శరీరం వల్ల సంభవించినటువంటి విషయాన్నంతటినీ కూడా నీకు చెప్తాను, జాగ్రత్తగా వినవయ్యా అన్నాడు. అహం హి బ్రాహ్మణ పూర్వం ఆసం ద్విజవరాత్మజ వేదాధ్యాయీ సుకుశల వేదాంగానాంచ పారగ. పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ కుమారుణ్ణయ్యా. వేదాధ్యయన సంపన్నుడైనటువంటి బ్రాహ్మణులను, వేదాంగ విషయాలు కూడా బాగా తెలుసుకున్నటువంటి వాడిని, మంచి ప్రతిభ కలిగినటువంటి వాడిని, సమస్తమైన శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాడిని. ఆత్మదోష కృతైర్బ్రహ్మన్నవస్థామాప్తవాని మాం కశ్చిత్ రాజా మమ సఖా ధనుర్వేద పరాయణ సంసర్గాద్ధనుషి శ్రేష్ఠ తతోహమభవం ద్విజ. స్వయంకృతాపరాధం వల్లనే నాకు ఇటువంటి దురవస్థ ఏర్పడింది, అంతకంటే ఏం కాదు. నేనంతా బ్రాహ్మణ వంశంలో చక్కగా పుట్టి వేదాధ్యయనం చేసి శాస్త్రాలన్నీ అధ్యయనం చేసినప్పటికీ స్వయంకృతమైన అపరాధం వల్ల నాకు ఇటువంటి దురవస్థ ఏర్పడిందయ్యా. పూర్వజన్మలో నాకు గొప్ప ధనుర్వేద పారంగతుడైనటువంటి ఒక రాజు నాకు గొప్ప స్నేహితుడిగా ఉండేవాడు. అతనితో సహవాసం వల్ల నేను ధనుర్విద్యలో కూడా బాగా నిపుణుడయ్యాను. ఏ తస్మిన్నేవ కాలే తు మృగయాం నిర్గతో నృప సహితో యోధముఖ్యైశ్చ మంత్రిభిశ్చ సుసంవృత తతో అభ్యహన్ మృగాం సత్ర సుబహూనాశ్రమం ప్రతి. ఆ సమయంలో రాజు మంత్రులతో, ప్రధాన యోధులతో కలిసి నేను కూడా వేటకు వెళ్ళాను. ఆయన ఒక మహర్షి ఆశ్రమ సమీపంలో అనేకములైనటువంటి క్రూర మృగాలన్నీ కూడా చంపాడు. అథ క్షిప్త శిరో ఘోర మయాపి ద్విజసత్తమ తాడితస్య ఋషిస్తేన శరీణానత పర్వణ. అప్పుడు నేను ఒక భయంకరమైనటువంటి ఆ బాణాన్ని వేయాల్సి వచ్చింది. అక్కడ ఆ సమయంలో ఒక భయంకరమైనటువంటి గొప్ప తీక్ష్ణమైనటువంటి ములికి కలిగినటువంటి ఒక బాణాన్ని వదిలేనయ్యా. ఆ బాణము ఒక మునికి తగిలింది. భూమో నిపతితో బ్రహ్మన్ ఉవాచ ప్రతినాదయన్ నాపరాధ్యామ్యహంకించిత్ కేన పాపమిదం కృతం. ఆ బాణం తగలగానే నేల మీద పడిపోయి దిక్కులు ప్రతిధ్వనించినట్టు అరిచాడు. అయ్యో, నేను ఎవ్వరికీ ద్రోహం చేయలేదు, నాకు ఈ బాణం, నా మీద ఈ బాణ ప్రయోగం చేసినటువంటి పాపాత్ముడు ఎవడు, ఇంతటి పాపకార్యం ఎవరు చేశారు అని గట్టిగా అరిచాడు.
మన్వానస్తం మృగంచాహం సంప్రాప్త సహసా ప్రభో అపశ్యం తం ఋషిం విద్ధం శరేణానత పర్వణ. నేనేమనుకున్నానంటే ఏదో క్రూర మృగమేమో, అది వేటాడడానికి వెళ్ళాను, ఆ సమయంలో వేశాను, ఆ వేసిన సమయంలో అదేదో క్రూర మృగం ఏదో పడింది మాట అని అనుకున్నాను. నేను అనుకుని గబగబా అక్కడికి వెళ్ళాను. సంప్రాప్త సహసా ప్రభు, వేగంగా అక్కడ దాని దగ్గరికి వెళ్ళాను. కానీ అపశ్యం తం ఋషిం విద్ధం శరేణానత పర్వణ, ఆ బాణము తగిలి ఆ కింద పడిపోయినటువంటి, నేను వేసినటువంటి ఆ బాణం తగిలినటువంటి ఆ మహర్షిని చూశాను. అకార్యకరణాచాపి భృశం మే విహితం మనః తముగ్ర తపసం విప్రం నిష్ఠనంతం మహీతలే. ఈ గొప్ప కార్యం జరిగిపోయింది, అనుకోకుండా నా వలన ఒక గొప్ప తప్పు జరిగిపోయింది. దాంతో నా మనస్సు చాలా బాధకు లోనైందయ్యా. బాధతో భూమి మీద మూలుగుతున్నటువంటి ఆ తపస్సుని చూశాను. నేను చూసి అజానత కృతమిదం మయేత్యహమధా బ్రువం క్షంతుమర్హసి మే సర్వం ఇది చోక్తో మయా ముని. వెంటనే ఆయన కాళ్ళ పడ్డాను. పడి, మహాత్మా నేను తెలియక ఈ తప్పు చేశానయ్యా, నన్ను క్షమించవలసింది. నేనేమి కృతజ్ఞంగా చెయ్యాలనే కోరికతోటి చేసినటువంటిది కాదు ఇది. అనుకోకుండా వేటాడుతూ ఉంటే ఆ మృగం మీదకి దేని మీదకి ఇవ్వవలసినటువంటి బాణం నీకు తగిలిందయ్యా అని ప్రార్థించాను. తత ప్రత్యబ్రవీత్ వాక్యం ఋషిర్మాం క్రోధమూర్ఛిత వ్యాధస్త్వం భవితా క్రూర శూద్రయోనావితి ద్విజ. వెంటనే నేను ఎప్పుడైతే నేనే ఈ తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అని ఆయన కాళ్ళమే పడ్డానో, ఆ మునికి చాలా కోపం వచ్చింది. నా మీదకి ఇటువంటి బాణప్రయోగం చేస్తాడా అని క్రోధంతో నిండినటువంటి వాడై తన యొక్క మనస్సును నియంత్రించుకోలేక, క్రూరాత్మ నువ్వు శూద్ర జాతిలో జన్మించి వ్యాధుడు అవుతావు అని నన్ను శపించాడయ్యా మహర్షి. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి బ్రాహ్మణ వ్యాధ సంవాదే 85-200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో బ్రాహ్మణ వ్యాధ సంవాదం అనే 215వ అధ్యాయం పూర్తయింది. 216వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఆ విధంగా వ్యాధుడు చెబుతున్నాడు, ఈ విధంగా నేను ఒక ముని చేత శపింపబడ్డాను, శూద్ర జన్మ పొందవలసింది నువ్వు అని. ఏవం శప్తోహం ఋషినా తదా ద్విజవరోత్తమాభిప్రసాదయం ఋషిం గిరాత్రాహీతి మాం తదా అజానత మయా కార్యం యదమధ్య కృతం మునే క్షంతుమర్హసి తత్సర్వం ప్రసీద భగవన్నితి. నేను వెంటనే ఆయన శపించినప్పటికీ ఆయన కాళ్ళమే పడ్డాను. మహానుభావ బ్రాహ్మణోత్తమ, ఈ ఋషి ఇలాగ నువ్వు శాపం ఇస్తే ఎలాగయ్యా, నేను తెలవక చేసిన తప్పిది, నన్ను క్షమించు అని ఆయన కాళ్ళమే పడ్డాను. తెలియక చాలా గొప్ప తప్పు పని చేశాను, అందులో ఏమీ సందేహం లేదు. నా తప్పులన్నీ క్షమించవయ్యా, నా మీద దయచూపు అంటూ ఆయన్ని పదే పదే ప్రార్థించాను. నా యొక్క ప్రార్థనలకి ఆయన కొద్దిగా ప్రసన్నుడయ్యాడు. అయ్యి ఈ విధంగా అన్నాడు, నాణ్యథా భవితా శాపః ఏవమేతద సంశయం మానృ సంస్యాత్వం త్వహం కించిత్ కర్తానుగ్రహమజ్ఞతే. అయితే ఈ శాపాన్ని తొలగించడం అనేది వీలు కాదయ్యా, నా నోట మీద వచ్చినటువంటి వాక్యం సత్యమై తీరుతుంది. అందువలన ఆ శాపాన్ని నువ్వు అనుభవించవలసిందే, ఇందులో ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయం అనేటువంటిది లేదు, నిస్సందేహంగా జరగవలసిందే. నేను సహజంగా క్రూరుణ్ణి కాదు, కానీ నాకు అంత క్రోధం వచ్చింది కాబట్టి వాడిని మీద నీ ప్రార్థనకు ఆలకించినటువంటి వాడిని, నేను నాకులో క్రూరత్వం ఏం లేదు, నిన్ను కొద్దిగా నీ మీద అనుగ్రహం చూపిస్తున్నాను. శూద్రయోన్యాం వర్తమాన ధర్మజ్ఞో హి భవిష్యసి మాతాపిత్రోశ్చ శుశ్రూషాం కరిష్యసి న సంశయ. నువ్వు శూద్ర జాతిలో పుట్టినప్పటికీ కూడా ధర్మాలన్నీ కూడా తెలుసుకుని ప్రార్థిస్తావు. నువ్వు నీకు చక్కగా ధర్మపరాయణత్వంతో జీవనం చేస్తావు, నువ్వు ధర్మాలన్నీ నీకు తెలుస్తాయ్యా. అంతేకాదు తల్లిదండ్రులను బాగా సేవిస్తావు, ఇందులో ఏమీ సందేహం లేదు. తయా శుశ్రూషయా సిద్ధిం మహత్వం సమవాప్ససి జాతి స్మరశ్చ భవిత స్వర్గం చైవ గమిష్యసి. అలాగే ఆ తల్లిదండ్రులను ఆ విధంగా సేవించడం వల్ల, ఆ సేవ వల్లనే నువ్వు సిద్ధిని పొందుతావు,
గొప్ప మహత్వాన్ని కూడా పొందుతావు. అంటే నీకంటే అంత గొప్పవాడు లేడు అనేటువంటి ఒక గొప్పతనాన్ని కూడా పొందుతావు నువ్వు. పూర్వజన్మ విషయాలు ఏమి మర్చిపో, నీకు ఆ సంస్కారం ఉంటుంది, ఆ జ్ఞప్తి ఉంటుంది నీకు. చివరికి స్వర్గానికి కూడా వెళ్తావు నువ్వు. శాపక్షయేతు నిర్వృత్తే భవితాసి పునర్ద్విజ ఏవం శప్త పురాతేన ఋషిణాస్మ్యుగ్ర తేజస. అయితే ఈ శాప ఫలం పోయిన తర్వాత, ఎంతవరకు కాలమైతే ఈ శాపం ఉందో ఆ శాపాన్ని నువ్వు పొందిన తర్వాత మళ్ళీ నువ్వు బ్రాహ్మడు అవుతావయ్యా, తీవ్రమైనటువంటి తేజోవంతుడైనటువంటి అవుతావు అని చెప్పి ఆ మహర్షి, గొప్పవాడైనటువంటి ఆ మహర్షి ఈ విధంగా శపించాడు అయ్యా నన్ను ముందర. ప్రసాదశ్చకు ముందు నాకు శాపం ఇచ్చాడు, కానీ తర్వాత అనుగ్రహం కూడా చూపించాడు. ప్రసాదశ్చ కృతస్థేన మమైవ ద్విపదాంబర శరంచోద్ధృతవానస్మి తస్య వై ద్విజసత్తమ ఆశ్రమంచ మయా నీత నచ ప్రాణైర్వ్యయుజ్యత. ఈ విధంగా ఆయన నన్ను ముందు శపించినప్పటికీ తర్వాత అనుగ్రహించాడు. ఆ తర్వాత నేను ఆయన శరీరం నుంచి బాణాన్ని తీసి మెల్లగా ఆశ్రమానికి తీసుకువెళ్ళాను. ఆయన ప్రాణాలు మటుకు పోలేదు. ఏతత్తే సర్వమాఖ్యాతం యథా మమ పురా అభవత్ అభితశ్చాపి గంతవ్యం మయా స్వర్గం ద్విజోత్తమ. పూర్వజన్మలో జరిగినటువంటి నా వృత్తాంతాన్ని అంతా నీకు చెప్పానయ్యా. ఈ జీవితం అంత అయిన తర్వాత నేను స్వర్గానికి వెళ్తాను అని చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు, ఆ కౌశికుడు అంటున్నాడు, ఏవమేతాని పురుషాః దుఃఖాని చ సుఖాని చ ఆప్నువంతి మహాబుద్ధే నోత్కంఠాం కర్తుమర్హసి. ఓ ధర్మవ్యాధ, మనుషులు ఈ విధంగా దుఃఖాల్ని సుఖాల్ని కూడా పొందుతారు. కాబట్టి నువ్వు విచారపడకు. నువ్వు చాలా గొప్ప ధర్మోపదేశం నాకు చేసావు. అయితే నీకు ఈ జన్మ రావడానికి గల కారణం నువ్వు చెప్పావు. నువ్వు చేసినటువంటి తప్పు పని వలన, మహర్షి యొక్క శాపం వలన ఇటువంటి దుఃఖాన్ని నువ్వు పొందేవని. అందువలన సుఖాలు దుఃఖాలు అనేటువంటివి మానవుడికి సహజమైనటువంటివే, దానికి చింత చెందకు. దుష్కరం హి కృతం కర్మ జానత జాతిమాత్మన లోక వృత్తాంత తత్వజ్ఞ నిత్యం ధర్మపరాయణ. లోక వృత్తాంతం అంతా తెలిసినటువంటి వాడు, నీకు నేను చెప్పక్కర్లే, నువ్వే నాకు అనేకం లేనటువంటి ధర్మాలను బోధించావు. అందువల్ల నీకు నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పవలసినటువంటి పని ఎంత మాత్రమూ లేదు. నీ పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవడానికి కారణమైనటువంటి ఈ తల్లిదండ్రుల సేవ అనేటువంటిది ఇతరులకు చాలా దుష్కరమైనటువంటిదయ్యా. అలాంటిది నువ్వు చేయగలిగావు. కర్మదోషశ్చ వై విద్వన్నాత్మజాతి కృతేన తే కంచిత్ కాలముష్యతాం వై తతోసి భవితా ద్విజ. మాంసం అమ్మడనేటువంటి దోషము నీ పూర్వజన్మ కర్మఫలం వల్ల నీకు వచ్చింది తప్ప ఈ జన్మలో అది కాదు. అది కొంతకాలం ఈ శరీరంతోనే ఉంటే కనుక తర్వాత జన్మలో నువ్వు ఎలాగూ బ్రాహ్మడు అవుతావు, ఋషి చెప్పాడు కదా. అందువల్ల బ్రాహ్మడు అవుతావు, తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్తావు కూడా. సాంప్రతంచ మతో మేసి బ్రాహ్మణో నాత్ర సంశయ బ్రాహ్మణ పతనీయేషు వర్తమానో వికర్మసు దాంభికో దుష్కృత ప్రాయ శూద్రేణ సదృశో భవేత్. అసలు నువ్వు బ్రాహ్మడు అవుతావని నేను చెప్పడం ఏంటి? నువ్వు బ్రాహ్మడువే. ఎందుకంటే బ్రాహ్మణులో ఉండవలసినటువంటి అన్ని ధర్మాలు కూడా నీలో ఇప్పుడే ఉన్నాయి. అందువలన నా అభిప్రాయంతో చెప్పాలంటే నువ్వు అసలు ఇప్పుడే బ్రాహ్మడు అయ్యావు. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే బ్రాహ్మణుడు అయ్యి పతితమైనటువంటి పనులు చేస్తుంటే, భ్రష్టాచారం చేస్తుంటే, వాడికంటే శూద్రుడు అయినప్పటికీ కూడా నువ్వు గొప్ప అయినటువంటి ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నావే. అందువలన బ్రాహ్మణుడయ్యి పతిత కర్మలు చేస్తూ ఉండేటువంటి వాడు డాంభికుడు, పాపకర్మలు చేస్తూ సామాన్యంగా వాడు శూద్రుడితో సమానమవుతాడు. శూద్రుడైనప్పటికీ కూడా ఇలా పుణ్యకర్మలను ఆచరిస్తూ చక్కటి వర్తనతో ఉండేటువంటి వాడు బ్రాహ్మణుడితో సమానమవుతాడయ్యా. యస్తు శూద్రో దమే సత్యే ధర్మే చ సతతోత్యత తం బ్రాహ్మణ మహమ్మన్యే వృత్తేన హిభవే ద్విజ. అందువల్ల ఇందుకు భిన్నంగా జన్మతో శూద్రుడై కూడా ఇంద్రియ నిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి, సత్యభాషణం కలిగి, ధర్మాచరణలో ఎప్పుడూ జాగరూకుడై ఉండేటువంటి వాడిని బ్రాహ్మణుడనే నేను భావిస్తానయ్యా. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. మానవుడు సదాచారంతో ద్విజులవుతాడు. ఆ విధంగా నువ్వు బ్రాహ్మడు అయినట్టే. కర్మదోషేణ విషమాంగతిమాప్నోతి దారుణం క్షీణదోషమహం మన్యే చాభితస్వాం నరోత్తమ. అంతేకాదే కర్మదోషం వల్ల భయంకరమైనటువంటి దుర్గతిని మనిషి పొందుతాడు. ఇప్పుడు నువ్వు సంపూర్ణంగా కర్మదోషం నశించినటువంటి వాడు అయ్యావని నేను అనుకుంటున్నాను. కర్తుమర్హసి నోత్కంఠాం
త్వద్విధాహ్య లోకవృత్తానువృత్తజ్ఞా నిత్యం ధర్మపరాయణా. అందువల్ల నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి నీ యొక్క ఈ స్థితికి నువ్వు ఎంత మాత్రమో బాధపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా లోక ప్రవర్తనను అనుసరించి ధర్మాచరణం ఎవరైతే చేస్తూ ఉంటారో అట్లాంటి నీలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని పొందరు. అందువలన నువ్వు చాలా చక్కటి ధర్మాచరణం చేస్తున్నావు. ఆ ధర్మాచరణం చేయడమే కాకుండా అనేకములైనటువంటి ధర్మాలను నాకు ఉపదేశించేవు, నువ్వు చేసేవన్నీ కూడా చూపించేవు. ఇంతకంటే గొప్పవాడు ఎవడున్నాడయ్యా? అందువలన బ్రాహ్మణ జన్మను పొంది పతితమైనటువంటి వాడికంటే శూద్ర జన్మను పొందినప్పటికీ కూడా ఉద్ధరించేటువంటి కృత్యాలు చేసినటువంటి వాడు అయినటువంటి నువ్వే గొప్పవాడవయ్యా అని నేను భావన చేస్తున్నాను. అందువల్ల నువ్వు శూద్రయోనిలో పుట్టాను అని అనుకోకలే, నువ్వు బ్రాహ్మణుతో సమానమైనటువంటి వాడువు, అంతకంటే ఉత్కృష్టమైనటువంటి వాడుగా నేను భావిస్తున్నాను అని ఆ కౌశికుడు ధర్మవ్యాధులతోటి చెప్పాడని తెలియజేస్తూ స్వస్తి.